హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేం చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కుంభరాశి వారికి వివాహ బంధం ఎలా ఉంటుంది? ఏ రాశి వారితో వివాహ బంధం బాగుంటుంది? ఏ నక్షత్రాలని కన్సిడర్ చేయాలి? ఏ నక్షత్రాలని అవాయిడ్ చేస్తే బెటర్ గా ఉంటుంది? అదేవిధంగా ఈ అష్ట కూటమి విధానం ఏంటి? కుంభరాశి వారి నక్షత్రం, వారి జాతకాలు వస్తే మనం ఏం చెయ్యాలి? ఇలాంటి విషయాలని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. కుంభరాశి అధిపతి శాటర్న్, శని. మకర రాశి, కుంభరాశి రెండిటికి అధిపతి శని. మకరం స్వస్థానమైతే కుంభరాశి మూల త్రికోణ స్థానం. సహజంగా స్వస్థానం 50% బలం ఉంటే మూల త్రికోణ స్థానం 75% బలం ఉంటుంది. ఉచ్చ స్థితి అనేది 100% బలం ఉంటుంది. వీరి జన్మ జాతక చక్రంలో చంద్రుడు కుంభంలో ఉంటే ఈ జన్మరాశి అనేది కుంభరాశి అవుతుంది. కొంతమందికి జాతక చక్రం తెలీదు, పుట్టిన వివరాలు తెలియకపోతే చక్రం రాదు. కాబట్టి అలాంటి వారికి వ్యవహార నామాన్ని బట్టి కూడా మనకు ముహూర్తాలు గాని, కొన్ని వాస్తు సంబంధించిన విషయాలు కానీ, వివాహ జాతక పరిశీలన కానీ చేస్తూ ఉంటాం. కుంభరాశిలో ఉండే నక్షత్రాలు ఏంటంటే ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు. ధనిష్ట 3, 4 గూగే, శతభిష గో, సు, పూర్వభద్ర సే, సో, ధ. కుంభరాశి వారు ధారాళంగా ఖర్చు పెడతారు, ధారాళంగా తీసుకుంటారు. కుంభరాశి సింబల్ చూస్తే ఒక కుండతో ధారాళంగా నీటిని పోస్తూ ఉన్నట్టు ఉంటుంది. అంటే కుంభరాశి వారు ధారాళంగా ఖర్చు పెడతారు, ధారాళంగా తీసుకుంటారు. వాటర్ అంటే చంద్రుడు, కంఫర్ట్ ఇలాంటివి. సహజంగా బద్ధకంగా ఉంటారు వీరు. ప్లానింగ్, క్రియేటివిటీ బాగుంటుంది. పంచమ స్థానం బుధుడు కాబట్టి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి వాటి మీద సింపుల్ వేస్ లో ధనం సంపాదించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి కుంభరాశి వారికి మేషం, మీనం నుంచి మనం చూద్దాం. అసలు వివాహ పొంతనంలో 36 విధానం ఉంటుంది. అష్టకూటమి విధానం అంటారు. అంటే వర్గకూటమి, వశకూటమి, యోని కూటమి, గ్రహ మైత్రి, రాష్ట్ర మైత్రి, నాడీ పొంతన, ఇలా 8 రకాలుగా చూస్తూ ఉంటారు. వర్గకూటమికి 1 పాయింట్, వర్షకూటమికి 2 పాయింట్లు, ధారమ కూటమికి 3 పాయింట్లు, యోని కూటమికి 4 పాయింట్లు, రాష్ట్ర మైత్రికి 5 పాయింట్లు, ఇలా వస్తూ ఉంటాయి. 5, 6, 7, 8 మొత్తం 36 పాయింట్ల విధానం. అందుకని యునబేరణ చక్ర విధానం అని అంటారు దీనిని. అందుకనే వధూవరుల జాతకాలు వస్తే వెంటనే నక్షత్రం తెలిసినప్పుడు పాయింట్లు చూస్తూ ఉంటాం. ఈ పద్ధతి ప్రకారం వస్తూ ఉంటాయి 36 పాయింట్లు. అందులో 18 పాయింట్లు వస్తే యావరేజ్, బిలో 18 లోపు కనుక వచ్చినట్లయితే వివాహానికి సెట్ కాదు, మిస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ 8 రకాలుగా చెక్ చేసి చూస్తూ వస్తే పాయింట్లు. కాబట్టి 18 నుంచి 24 పాయింట్లు వస్తే యావరేజ్, అబోవ్ యావరేజ్. 24 నుంచి 28 వస్తే గుడ్ మ్యారేజ్ అని, ప్రపోజల్ అని చెప్పుకోవచ్చు. 28 నుంచి 32 పాయింట్లు వస్తే మంచి ఎక్సలెంట్ ప్రపోజల్ అని చెప్పుకోవచ్చు. 32 నుంచి 36 వస్తే వెరీ ఎక్సలెంట్ అని. ఇలాంటివి కాస్త అరుదుగా వస్తూ ఉంటాయి. వివాహ పొంతనలో రాశి నక్షత్రంతో పాటుగా లగ్నం నుండి కూడా జాతకం యొక్క చక్రాన్ని పరిశీలన చేసుకుంటూ పోతూ ఉంటాము. చంద్రుడు అంటే మైండ్, ఆలోచన విధానం కనుక సెట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే, ఆలోచన విధానం ఒకటే ఉన్నట్టయితే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మళ్లీ సెట్ అవుతూ ఉంటారు. రాశికంతా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఈ 36 పాయింట్ల విధానం చూసాం. మరి కుంభరాశి వారికి మేషరాశి వారితో ఎలా ఉంటుంది? కుంభానికి అధిపతి శని, మేషరాశికి అధిపతి కుజుడు. పరస్పర అంటే నెగిటివ్నెస్, అంటే శని కుజులకు మిత్రత్వం లేకపోయినా 3/11 అంటే కుంభం నుంచి మేషం 3వ స్థానంలో ఉండటం వల్ల మేషం నుంచి కుంభం 11వ స్థానం. సహజంగా కుజుడు ఈ శని రాశిలోనే బలవంతుడు. మకర రాశిలో ఉచ్చస్థం పొందుతాడు. అంటే శాటర్న్ అంటే కర్మకారకుడు కాబట్టి కర్మ చేయాలంటే ఎనర్జీ కావాలి, శక్తి కావాలి. అందుకనే ఇక్కడ ఉంటుంది.
కాబట్టి మేషరాశి వారికి కుంభరాశి వారు కూడా పర్వాలేదు. కాకపోతే అందులో అశ్విని నక్షత్రం కాస్త పనికిరాదని చెప్పుకోవచ్చు. మిగతా నక్షత్రాలతో కుదురుతుంది. తర్వాత వృషభ రాశి తరపున శుక్రుడు, ఈయన ఇక్కడేమో శని భగవాడు ఉంటాడు కుంభానికి. శని శుక్తులు పరస్పర మిత్రులు కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ శుక్రుడు అనేవారు కుంభరాశి వారికి కేంద్ర కోణాధిపతి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు వృషభ రాశి వారిని. వృషం వాళ్ళు ఏంటంటే భోజన ప్రియులు, అలంకార ప్రియులు, బంగారు నగల మీద ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. సింపుల్ వేస్ లో ధనం సంపాదనని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సింబల్ వస్తే వృషభానికి ఎద్దులా కష్టపడుతూ హార్డ్ వర్క్ చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత రెస్ట్ కూడా తీసుకుంటూ ఉంటారు. ద్వితీయం బుద్ధుడు కాబట్టి మాటలు తెలివితేటలు బాగా ఉంటాయి. పంచమం బుద్ధుడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా చేస్తూ ఉంటాడు. వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అకౌంట్స్, ఫైనాన్స్ వంటివి చేస్తూ ఉంటారు. తర్వాత మిథునానికి అధిపతి బుధుడు, ఇక్కడ కుంభానికి అధిపతి శని. ఇక్కడ పరస్పర కోణ స్థితి మిథునం వారికి అయితే మాట్లాడుతూ ఉంటారు, కమ్యూనికేటివ్ గా ఉంటారు, మాట్లాడకుండా ఉండలేరు. కాబట్టి ఒక బ్యాచ్, ఒక 10 మంది గ్రూప్ లో అయితే మిథునం వారు ఉన్నట్టయితే మోర్ దాన్ 1 అవర్ ఖాళీగా ఉండరు. మెర్క్యూరీ కాబట్టి అలానే ఉంటుంది. వీరికి కూడా వివాహ పొంతన ఉండకపోవచ్చు. 2 నక్షత్రాలైతే పూర్తిగా సెట్ అవ్వవు. అవేంటో మనం చూద్దాం. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్ర శని మిథునులు కాదండి, అదున కోణ స్థితి. ఇక కర్కాటక రాశి వారు ఏంటంటే అయితే సెన్సిటివ్ ని కలిగి ఉంటారు. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ దశమాధిపతి కుజుడు కాబట్టి ఎంకరేజ్ చేస్తే ఎంతైనా వర్క్ చేస్తారు. లేదంటే త్వరగా డిసప్పాయింట్ అయ్యే గుణం కూడా కలిగి ఉంటారు. మంచి మిత్రులుంటారు, శత్రువులు తక్కువగా ఉంటారు. అలాంటి కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం కాబట్టి వివాహ జీవితం అనేది అంత సజావుగా ఉండదు, బాగుండదు కూడా. బెటర్ ఏ నక్షత్రమైనా సరే కర్కాటక రాశి కుంభరాశి వారికి పొంతన కుదరదనే చెప్పుకోవచ్చు. తర్వాత సింహరాశి వారు. సింహరాశికి అధిపతి రవిచంద్రులు కూడా శత్రుత్వం ఉండదు. సింహరాశి వారికి శత్రుత్వం ఉంటుంది. సింహరాశి వారికి అడవికి రాజు కదా, కొంత డామినేటింగ్ ఉంటుంది. తన పరిధిలో తను కింగ్. ఎక్కువ విషయాలు ఇన్వాల్వ్ కాకపోయినా కూడా ఇక రవి శనులు పరస్పరం, కుంభానికి శని, సింహానికి కాబట్టి రవి శనులు ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా, తండ్రి కొడుకులు అయినా కూడా విరోధం అనేది ఉంటుంది, బద్ధ శత్రుత్వం ఉంటుంది. కాకపోతే అందులోనూ నక్షత్రాలు పడుతూ ఉంటాయి కాబట్టి సింహరాశి వారికి యావరేజ్ అని చెప్పుకోవచ్చు, సూపర్ అని చెప్పుకోలేం. తరువాత కన్యారాశి వారు ఏదైనా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మంచి సేల్స్ మెన్స్, ఎగ్జిక్యూటివ్స్, ఇలా ఏదైనా ఒక విషయాన్ని బాగా చెప్పగలిగిన వారు ఈ కన్యారాశి వారు. కొంచెం యంగ్, లేటెస్ట్, ఫ్రెష్నెస్ అనేది కలిగి ఉంటారు. కొత్త నూతన భావాలను కలిగి ఉంటారు. వీరికి కలుపుగోరుతనం బాగా ఉంటుంది. అష్టమ స్థానం అవుతుంది, అష్టమ స్థితి అవుతుంది. అంటే మనకి కుంభరాశి నుండి కన్యారాశి అష్టమ స్థితి, కన్య నుండి కుంభరాశి 6వ స్థానం. షష్టాష్టకి మంచిది కాదు కాబట్టి మిథునం కన్యతో పోలిస్తే కన్యని అవాయిడ్ చేయడం మంచిది. నాట్ కంపాటబుల్ ఫర్ మ్యారేజ్ ప్రపోజల్. తర్వాత తులారాశి వారు ఎప్పుడైనా కంపాటబుల్ గానే ఉంటారు. కుంభరాశికి అధిపతి శని ఉచ్చ స్థితి పొందుతూ ఉంటారు తులారాశిలో. సహజంగా తులా అనేది కుంభానికి 9వ స్థానం, అదృష్ట స్థానం, బాధక స్థానం. లగ్నం అయితే బాధకమని చెప్పుకోవచ్చు, అదృష్ట స్థానం కూడా. కాబట్టి తులారాశి వారిని వివాహ పొంతన కుదురుతుంది. ఒక్క నక్షత్రం మాత్రం సెట్ కాదు. సో తులా అనగానే బ్యాలెన్స్ నేచర్. కుంభం వారిలో ఫ్రీగా ఉంటారు. తులా కూడా బానే మ్యాచ్ అవుతుంది. ఇక వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వీరికి సైలెంట్ గా అబ్జర్వ్ చేసే పద్ధతి అనేది ఉంటుంది. వీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. హెల్ప్ చేస్తే మర్చిపోని గుణాన్ని కలిగి ఉంటారు. ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా మనసులో పెట్టుకుని దెబ్బతీసే గుణాన్ని కలిగి ఉంటారు. సో ఇది అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ధనస్సు రాశికి అధిపతి గురుడు ధనస్సు రాశి వాళ్ళు కాస్త ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళతో మాట్లాడటం, అంటే ఎక్కువ స్టేటస్ అని కాదు, తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మేషం నుంచి 9వ స్థానం, అదృష్ట స్థానం. స్పిరిచువాలిటీ కలిగి ఉంటారు. ఈగో ఎక్కువగా ఉంటుంది. సో వీరెండిటికి కంపారిటబిలిటీ కొంతవరకు బానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ముందుకు వెళ్ళొచ్చు. మకర రాశికి అధిపతి శని, కుంభానికి అధిపతి శని. చాలా వరకు పాయింట్లు బానే ఉంటాయి. కానీ సొంత రాశి వారిని ఎందుకు వద్దంటారు అంటే ఏలిమా నాటి శని, అర్ధాష్టమ శని తొందరగా వస్తే, ఒక ఫ్యామిలీలో ఇద్దరికి గనక దంపతులకు వస్తే కష్టపడతామని చెప్పి వద్దంటూ ఉంటారు. కానీ
మకర రాశికి ఒకటే రాశి కాబట్టి స్వస్థానం మూల త్రికోణ రాశి కాబట్టి చేసుకోవచ్చు, ఇబ్బందే ఉండదు, చక్కగా చేసుకోవచ్చు. అష్టమ శని గోచార రీత్యా అంతా బాగుంటుంది. లైఫ్ డిఫరెన్స్ అంతా బాహ్య చక్రం నుంచి లగ్నం నుంచి జరిగే గ్రహ దశ అర్ధదశలు బలాబలాలను బట్టి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి కుంభరాశి వారితో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారికి ఏ రాశుల వారితో వివాహ బంధం ఎలా ఉంటుంది, ఏ రాశి వారిని చేసుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి, ఏ రాశులు మ్యాచ్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.